హలో ఎవ్రీవన్. ఇక మా కార్తీక్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, స్కూల్ దగ్గర నుంచి వచ్చిన వెంటనే కేక్ ప్రిపేర్ చేయి మమ్మీ అని చెప్పేసి. వాడి కోసం అయితే నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపరేషన్ చూసేయండి. 1 కప్ మైదా తీసుకున్నాను అండ్ 1 కప్పు షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. వాటితో పాటు ఒక 2 కోడిగుడ్లు తీసుకుని ఎల్లో అవాయిడ్ చేసేసి నేనైతే వైట్ ఉంటుంది కదా, సో అది మాత్రమే యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాతే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎల్లో యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, బట్ అంత టేస్ట్ అనిపించదు. ఇంకా షుగర్ ఖచ్చితంగా పౌడర్ చేసుకుంటేనే మనకి వెంటనే కరుగుతుంది. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు. కొంచెం లైట్గా పాలు యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసేసుకుని, ఆ మిక్స్ చేసుకున్నది మిక్సీ జార్లో వేసి కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ అలానే కొంచెం కేక్ పౌడర్ ఉంటుంది అది అండ్ వెనీలా ఎసెన్స్ అయితే వేసేసుకుని మనం ఒక 2 to 3 టైమ్స్ అయితే మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మనకి బజ్జీల పిండిలా అయితే వస్తుంది, కొంచెం గట్టిగా. తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వాటర్ కానీ వేసుకుని ఇలా మనకి ఒక కట్టర్ లాంటిది పెట్టేసుకుని, తర్వాత మన దగ్గర ఆ కేక్స్ ప్రిపేర్ చేసుకునే బౌల్ కానీ సేవండిది బౌల్ కానీ ఉంటే అందులో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసి, దాని తర్వాత కొంచెం టిష్యూ పేపర్స్ లాంటిది కానీ పేపర్ రోల్ కానీ ఉంటే వేసి మనం గ్రైండ్ చేసింది అందులో వేసిన తర్వాత దానిపైన మూత పెట్టినా పెట్టకపోయినా అది ఆప్షనల్ అండి, పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా పైన మాత్రం ఒక ప్లేట్ అయితే పెట్టాలి బౌల్ పైన. సో మనం 2 స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి ఖచ్చితంగా మనం ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ అనిపిస్తే మాత్రం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని, ఇంకా పిల్లలకి ఈ కేక్ చూపించి సర్వ్ చేసి కట్ చేసి సర్వ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. నేను కట్ చేసిన తర్వాత మా కార్తీక్తో కూడా కట్ చేయించాను. మమ్మీ నా బర్త్డే వస్తుంది కదా, అందుకు కేక్ ప్రిపేర్ చేసావా అని చెప్పేసి అడుగుతున్నాడు. అవును డాడీ, నీ బర్త్డే వస్తుంది కదా నెక్స్ట్ వీక్, అందుకే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తినిపించేసాను. ఫైనల్ ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చిందంటే వితిన్ 2 to 3 మినిట్స్లోనే మా ఇంట్లో ఫటాఫట్ కేక్ అయితే అయిపోయింది. అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలాంటి కేక్ అయినా సరే. ఇప్పుడు మ్యాంగో కానీ బనానా కానీ ఓరియో కేక్ కానీ ఇంకా ఆరెంజ్ కేక్ కానీ ఇలా చాలా బాగుంటాయి.